మూడో ప్రపంచ యుద్ధం తప్పదా? 2025లో ప్రపంచ వినాశనానికి నాంది ఏర్పడుతుందని ప్రముఖ ఫ్రెంచ్ జ్యోతిష్యుడు నోస్ట్రాడమస్ చెప్పింది నిజమవుతుందా? అంటే జరుగుతున్న పరిణామాలు బట్టి చూస్తే అవుననే జవాబే చెప్పాల్సి వస్తుంది. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ అణ్వాస్త్ర వినియోగానికి సై అంటూ చేస్తున్న హెచ్చరికలు, అమెరికా నాటో దేశాలపై ఆయన వెళ్లగక్కుతున్న విద్వేషం చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం మానవాళి ముంగిట్లోకి వచ్చేస్తుంది అని అనిపిస్తోంది. ఉక్రెయిన్తో యుద్ధం రష్యాకు నష్టాలు, అపజయాలు మాత్రమే కాదు, అవమానాలను కూడా తెచ్చిపెట్టింది. ఉక్రెయిన్ నోట దేశం కాకపోయినా రష్యా ఆధిపత్య ధోరణికి వ్యతిరేకిస్తున్న నాటో దేశాలు పరోక్షంగా ఉక్రెయిన్ కు మద్దతుగా నిలిచాయి, ఆయుధాలు సరఫరా చేశాయి. అమెరికా కూడా ఉక్రెయిన్ కు ఆర్థికంగా ఆయుధాల విషయంలో పూర్తి సహాయ సహకారాలు అందించింది. దీంతో రోజులలో పూర్తయిపోతుందన్న రష్యా భావించిన యుద్ధం ఏడాది కాలంగా సాగుతూనే ఉంది. పుతిన్ ఇటీవల ఆర్మీ ఉన్నతాధికారులతో జరిగిన భేటీలో కీలక ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే అణ్వాస్త్రాలను వినియోగించడానికి అనుమతించే ఫైల్ పై సంతకం కూడా చేశారు. దీంతోనే ప్రపంచ వినాశనం గురించి నోస్ట్రాడమస్ చెప్పిన జోస్యం నిజం కానుందని భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతోంది. అమెరికా నాటో దేశాలపై రష్యా బ్లాస్టిక్ మిసైల్స్ గురిపెట్టిన సమయం అందుకోసమే ఎదురు చూస్తున్న పరిస్థితి. ఒకవేళ రష్యా నేరుగా నాటో దేశంపై దాడి చేస్తే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్టే. అసలు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆరంభమైనప్పుడే ప్రపంచ దేశాలకు చెందిన ప్రసిద్ధ విశ్లేషకులు ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని ఊహించారు. ఇప్పుడు రష్యా తీసుకున్న నిర్ణయం వారి ఊహలు ఊహాగానాలు కాదని వాస్తవ రూపం దాల్చేందుకు అవకాశాలు మెండుగా కూడా ఉన్నాయని అర్థమవుతోంది. అణుదాడులు చేస్తామని పుతిన్ ఎలాంటి భేషజాలు లేకుండా ప్రపంచ దేశాలను హెచ్చరించారు. మరి జాగ్రత్తగా రూపొందించిన ఓరెప్నిక్ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్స్ ని ఏ రకంగా పరీక్షించాలో అని నిర్ణయం తీసుకున్న పుతిన్ ఇప్పటికే తన సైన్యాధికారులకు ఆదేశాలు ఇచ్చేశారు. ఇప్పటి వరకు ఈ మిసైల్స్ ని అడ్డుకునే వ్యవస్థ లేదు కాబట్టి ప్రపంచ దేశాలలో ఆందోళన వ్యక్తమవుతోంది. రష్యా పరీక్షించాలనుకుంటున్న బాలిస్టిక్ మిసైల్స్ 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని సులువుగా ఛేదించగలవు. నాటో దేశాలు ఆ రేంజ్ లోనే ఉన్నాయి. అందుకే రష్యా మిసైల్స్ ని ప్రయోగిస్తే నాటో దేశాలు అనివార్యంగా రష్యాపై దాడులకు ఉపక్రమిస్తాయి. అదే మూడో ప్రపంచ యుద్ధం అవుతుంది. అయితే రష్యా కూడా అందుకు సిద్ధంగానే ఉంది. ఇప్పటికే నాటో దేశాలు మొత్తానికి ఇప్పటికే ఉత్తర కొరియా, చైనా రష్యాకు మద్దతు ప్రకటించారు. ఆ ధైర్యంతోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ కు సహాయం చేసిన దేశాలను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఈ తరుణంలోనే మూడో ప్రపంచ యుద్ధం అనేది నివారించేందుకు ఉక్రెయిన్ రష్యాలకు మధ్యవర్తిత్వం చేయగలిగితే ప్రపంచ నేత ఎవరు అనే దానిపై అందరి దృష్టి ఉంది. ప్రధాని మోదీ ఆ పని చేయాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. యుద్ధాన్ని ఆపడమే తక్షణ కర్తవ్యంగా ప్రపంచ దేశాలన్నీ సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. నోస్ట్రాడమస్ జోస్యం ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం కాకూడదు.